నమస్తే అందరికీ. నా పేరు లక్ష్మి. నేను రామారావు గారి కోడల్ని. హాయ్ డార్లింగ్ మామ, లవ్ యూ సో మచ్ మామ. ఐ హ్యావ్ ఎ గ్రేట్ బాండింగ్ విత్ యూ. చెప్పాలంటే అందరికన్నా కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే నేను మీ దగ్గర ఉన్నాను, చదువుకున్నాను, అండ్ నన్ను ప్రేమగా పిలుస్తారు కదా మీరు లచ్చి నరసమ్మ అని. సో అండ్ మనకి ఏమైనా కావాలి అంటే నోరు తెరిచి అడగాలి కదా జనరల్గా అందరిని అయితే, కానీ ఇక్కడ అక్కర్లేదండి. ఆయన ముఖం చూసే మనకి ఏం కావాలి అనేది ఆయనే తెలుసుకొని తెచ్చి పెడతాడు. బహుశా ఫేస్ రీడింగ్ వచ్చేమో తెలియదు, కానీ నాకు ముఖం చూసే మామయ్య ఏం జరిగిందో ఇట్టే పసిగడతాడు. డార్లింగ్ లవ్ యూ. మీరు రిటైర్ అయినాక ఎలా గడపాలని అనుకున్నారో అలా హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను. ఒక మంచి ఇల్లు, పచ్చని చెట్లు, వచ్చిపోయే బంధువులు, అక్క చెల్లెలు, పిల్లలు, అలా అందరూ కలిసి ఉండాలని మీరు ఎలా అయితే అనుకున్నారో అందరం అలానే ఉంటాం కూడా. ఆల్ ది బెస్ట్ మామ. వి లవ్ యూ సో మచ్. బీ హెల్దీ అండ్ హ్యాపీ ఫర్ ఎవర్. అండ్ ఈ అరేంజ్మెంట్స్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మామే మీకు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి. లెట్స్ వాచ్. మా తమ్ముడు రిటైర్ అవుతున్న సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు 4 తమ్ముళ్ళు, 4 చెల్లెళ్ళు. అందరూతో కలిసి మంచిగా కృషి చేసి ఎన్నో శుభకార్యాలు జరిపించాడు. వాడు ఆరోగ్యంగా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. వాడు రిటైర్ అవుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రామారావు రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా శుభాకాంక్షలు. ఆయన కుటుంబంలో అందరినీ, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరినీ కలుపుకొని పోయి నావాడుగా ఉండి అందరి మన్ననలు పొందిన వ్యక్తి రామారావు. ఆయనకు రిటైర్మెంట్ అయిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు. హ్యాపీ రిటైర్మెంట్ రామారావు. హ్యాపీ రిటైర్మెంట్ మావయ్య. హ్యాపీ రిటైర్మెంట్ బాబాయ్. హ్యాపీ రిటైర్మెంట్ తాతయ్య. నీకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన ఇద్దరి మధ్య ఉన్నది అక్క తమ్ముల అనుబంధమే కాకుండా స్నేహము. స్టడీ విషయంలో అంటావా, చాలా ఉన్నాయి చెప్పాలంటే. కొన్ని చెప్పాలనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి కూడా నువ్వు జూనియర్వి, నేను సీనియర్నైనా నాతో సమానంగా నా సబ్జెక్ట్ని చదివి తెలుసుకొని ప్రిపేర్ అయ్యి నాకు నేర్పేవాడివి. దాంతో నేను ఎంతో ఉత్సాహంగా స్టడీ విషయంలో కొంచెం శ్రద్ధ చూపించా. మధ్యలో డిస్టర్బ్ అవుతున్న నీ ప్రోత్సాహంతో కొద్దిగా ముందుకు రాగలిగాను. మన కుటుంబ విషయంలో కూడా ఎన్నో విషయాలలో నేను కలిగించుకొని ఏ సలహా ఇచ్చినా ఎప్పుడు నాకు ఎదురు చెప్పలేదు. చాలా చక్కగా విన్నావు, మంచిగా చేశావు, చూపించావు. కుటుంబంలో ఉన్న అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ మధ్య ఎప్పుడూ మనకు పురపత్యాలు రాకుండా అందరినీ ఆప్యాయతగా ఆదరించావు. ఏ విషయం ఉన్నా అన్నయ్యని సంప్రదించేవాడివి. చిన్ననాటి నుంచి కూడా నీవు గెలవటం, స్టడీ అంటే చాలా తేలికగా అలవోకగా చదివేవాడివి. ఎప్పుడూ భయపడేవాడి కాదు. ఎందుకురా, ఏం రహస్యం ఉందని నేను అడిగేదాన్ని. స్టడీ అంటే నేను భయపడేదాన్ని. నువ్వు నవ్వుతూ తీసేవాడివి. నాకు చాలా భయం అనిపించేది. కారణం ఏంటి అంటే అనేవాడివి. ఏం కాదక్కయ్య, నేనున్నా, నీకు నీ వెనక ఎప్పుడూ నేనుంటా, స్టడీలో భయపడకు అని చెప్పేవాడివి. పిల్లలు నీ యందు అందరూ ఆదరాభిమానాలు పొంది, అక్క పిల్లలు, అన్న పిల్లలు అందరూ సంతోషంగా నేను ఎంతో ప్రేమగా మామయ్య అంటే వాళ్ళకి ఒక తీపి గుర్తుగా ఉన్నావు. నీకు ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. చాలామంది ఉన్నారు, నేను ఒక్కదాన్ని కాదు కదా. నీ కుటుంబంలోని నీ భార్య, పిల్లలకి అందరికీ శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మీ అక్కయ్య. ఇట్లు. హలో మావయ్య, ముందుగా పదవి విరమణ శుభాకాంక్షలు. చూస్తుంటే అప్పుడే 60 సంవత్సరాలు వచ్చేసి విశ్రమించే సమయం వచ్చిందా? ఇన్నేళ్ల నుండి ఎంతో కష్టపడి ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలబడి కుటుంబం పరంగాను, అదేవిధంగా ఉద్యోగపరంగాను ఎన్నో రైళ్ళను దాటుకొని ఈ స్థాయికి చేరుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మీ నుండి మేము ఎంతో నేర్చుకున్నాం. చిన్నప్పటి నుంచి ప్రతి అడుగులో, ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మేము అనుసరించి
అనుకరిస్తూ ఇప్పటికీ మీలా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాం. ఒకసారి నెమరు వేసుకుంటే చిన్నప్పుడు జరిగిన విషయాలు కానీ, కార్యపల్లిలో మీతో పాటు గడిపిన క్షణాలు, అదేవిధంగా మొదటిసారి ఉద్యోగం వచ్చి వేరే ప్రదేశానికి వెళ్తున్నప్పుడు మీ నుంచి తీసుకున్న ఆశీస్సులు కానీ, సో ప్రతిదీ నిన్నో మొన్నో జరిగినాయా అన్నట్టు అనిపిస్తున్నాయి. ఇది నా ఒక్కడి విషయం అనే కాదు, సో ఎంతోమందికి మీరు ఆదర్శంగా నిలబడి ఎప్పుడూ ముందుండి సహాయం చేసేటువంటి మనస్తత్వం కలిగిన వారు. అదేవిధంగా ఇక ముందు కూడా ఇది ఒక మజిలీగా భావించి ఎప్పుడూ ఎల్లప్పుడూ అందరికీ సహాయం చేస్తూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నాని. థ్యాంక్ యూ మావయ్య, ఆల్ ది బెస్ట్. హాయ్ రామయ్య, ముందుగా మీకు రిటైర్మెంట్ అవుతుంది శుభాకాంక్షలు. రిటైర్మెంట్ అనేది మీ వయసుకి కానీ మీ ఆలోచనలకి కాదు. మీ ఆలోచనలు ఎప్పుడు చురుకుగా ఉంటాయి. మీరు ఎన్నో గొప్ప కార్యక్రమాల్లో ముందు నిలబడి పాల్గొంటారు. అది చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. మీలో గొప్ప గుణం ఏంటంటే అందరూ నా వాళ్ళు అనుకుంటారు, అందరిలో నేను ఉండాలి అనుకుంటారు, అందరికీ ప్రేమను పెంచుతారు, ప్రేమను మాత్రమే పంచుతారు, నిస్వార్థమైన ప్రేమ. మా అమ్మ ఒకటి చెప్తూ ఉండేది, రామామయ్య అంటే గెలిచి చూపెడతాడు, ఓటం అనేది తెలియదు అని. అది విన్నప్పుడు చాలా సంతోషం వేస్తుంది. ఒక కోడలుగా మీతో ఉన్న అనుబంధం, తీపి గుర్తులు ఎన్నో ఉన్నాయి. అవి అసలు మర్చిపోలేనివి. చాలా చాలా సంతోషంగా ఉంటుంది అవి గుర్తు చేసుకుంటే. మీరు ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకున్న వాళ్ళల్లో మొదటిదాన్ని నేను. ఉంటాము అయ్యా. కేఎస్ రామారావు నా వయసుకి అన్నయ్య, కానీ ఎప్పుడు కూడా ఆ విధంగా లేకుండా మేము మంచి మిత్రులుగానే కొనసాగాం. నా కష్ట సుఖాల్లో వారి పాత్ర చాలా ఉంది. ఈ రోజు వరకు కూడా వారితో నాకు ఎటువంటి సమస్య లేదు. వారి రిటైర్మెంట్ ఫంక్షన్కి నేను రాలేకపోతున్నందుకు బాధాకరంగా ఉంది. నా ఆరోగ్యం సరిగ్గా లేక రాలేకపోతున్నాను. వారికి, వారి కుటుంబానికి మంచి జరగాలని, ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ముందు భవిష్యత్తు కూడా వారికి మంచిగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, నేను రాలేనందుకు రామారావు, సునంద అన్యదా భావించాలని భావిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు యమున, రామారావు గారి సిస్టర్. ఈ కార్యక్రమం అరేంజ్ చేసిన పెద్దలందరికీ నా నమస్కారం. నేను నా పిల్లలు ఎదిగారు అంటే, ఈరోజు నేను సంతోషంగా ఉన్నానన్నా, నా పిల్లలు ఎదిగారు అన్న మా అన్నయ్యే కారణం. నాకు ఎంతో సపోర్ట్ చేశాడు అన్నయ్య. నా పిల్లలకు కూడా సపోర్టివ్గా ఉన్నాడు. ఎప్పటికీ ఏ విషయంలో వచ్చినా అన్నయ్య అని, రామ్ మామయ్య అని వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉంటారు. నా మనవరాలికి కూడా నేను మా అన్నయ్య గురించి ఎక్కువగా చెప్తూ ఉంటాను. చిన్నప్పటి నుంచి అన్నయ్య ఎన్ని కష్టాలు పడ్డాడు, మేము ఎట్లా ఉన్నాము ఏంటి అనేది నా మనవరాల దగ్గర నుంచి నేను చెప్పుకుంటూ వస్తాను. నా మనవరాలు చాలా ధైర్యంగా పాడగలుగుతుంది. ఇప్పటి వరకు మా అన్నయ్య మాకు ఎంత సపోర్టివ్గా ఉన్నాడో మేము కూడా అన్నయ్యకి సపోర్టివ్గా నిలబడతాము. అన్నయ్య రిటైర్మెంట్ సందర్భంగా అన్నయ్య హ్యాపీ రిటైర్మెంట్. నువ్వు వదిన ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. రాముడు అన్నయ్య అంటే ఇష్టం. నేను చిన్నతనంలోనే నాకు పెళ్ళయింది. పెళ్ళైనప్పటి నుంచి అన్నయ్య మంచి చెడులు చూసేవాడు, కానీ ఆయన చెప్పినట్టుగానే నడుచుకుంటూ ఉండేవాళ్ళము. నాకు కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఆ విషయంలో అన్నయ్య మాట్లాడుతూ ఉత్తరాలు రాస్తూ బావగారని మామగారని వాళ్ళకే లెటర్స్ రాసేవాడు. అవన్నీ నేను చూసుకొని కూడా ఆలోచిస్తూ అన్నయ్య నా గురించే రాశాడు అని ఆలోచించేదాన్ని. కానీ మా అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండి మమ్మల్ని ఒక దారిలో తీసుకొచ్చేవాడు. మాకు మంచి ఆలోచనలు వచ్చేవి. నేను ఎంత అందరిలా చదువుకోకపోయినా నన్ను చూస్తే చాలా గర్వంగా చూసేవాడు. నేను ఉమ్మడి కుటుంబానికి వచ్చాను.
రావణ అన్నయ్య అంటే మాకు చాలా ఇష్టం. నాకు చిన్నతనంలోనే పెళ్లి జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్నయ్య మాట వినుకుంటూ వస్తున్నాము కూడా. కానీ నేనే కాదు, నా పిల్లలు కూడా చెప్పినట్టు వింటారు. హాయ్ మాయ, రిటైర్మెంట్ అని తెలిసింది. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మీకోసం నేను అంటే మన మధ్యలో ఉన్న సంబంధం కానీ, నాకు మీకు తెలిసిన ఒక వ్యక్తిగా కానీ నేను రాసిన కొన్ని మాటలు. జీవితంలో ఎన్నో కష్టాలు, మీ సంకల్పమే మీ ధైర్యం, మీ స్వప్నమే మీ గమ్యం. మరి అడుగులు ముందుకు వేశారు, అవి నేర్పిన పాఠాలు ఉన్నాయి. నిరాశలు ఉన్నాయి, ఎగిసిపడిన ఆశలు ఉన్నాయి. కష్టమే మీ ప్రాణవాయువు, ఆత్మవిశ్వాసం మిమ్మల్ని నిలబెట్టిన మార్గం. జీవిత పయనంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఆకర్షణ మాయలో పడవద్దు. మీ స్వప్నమే మీ బలం, మీ ప్రతిజ్ఞే మీ జ్ఞానం. సమయానుబంధాలు మీ బాటలో కలిసే పరిచయాలు. దూరంలో ఉన్న విజయం ఎప్పుడు మీకే సమీపంలో ఉంటుంది. ఆల్ ద వెరీ బెస్ట్ మావయ్య. మావయ్య, ముందుగా మీకు పదవి విరమణ శుభాకాంక్షలు. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. మీరు నాకు చిన్నప్పటి నుండి ప్రతి విషయంలో అండగా ఉంటూ ఒక మామయ్యలాగా మాత్రమే కాకుండా ఒక మంచి మిత్రుల్లాగా తోడుండేవారు. మీరు ఇచ్చిన అమూల్యమైన సలహాలు, ఎప్పుడూ చిరునవ్వుతో ధైర్యం చెప్పే విధానం అన్నీ నా జీవితం మీద చాలా ప్రభావం చూపించాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. మీరు మా జీవితంలో చేసిన మేలుని మాటల్లో చెప్పలేను. మీ ప్రేమ, జ్ఞానం, మార్గదర్శకత వెలకట్టలేనివి. మీ కొత్త జీవనోధ్యాయం ఆనందకరంగా, సంతోషభరితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ మేనల్లుడు అనురాగ్. వచ్చాడు, పెంచి పెద్దవాళ్ళని చేశాడు, మమ్మల్ని బాగా చూసుకున్నాడు. కానీ నాన్న లేని లోటును కూడా మాకు లేకుండా చేశాడు. ఎప్పుడు ఇంటికి వచ్చినా మంచిగా ఆదరించావు, మమ్మల్ని నీ ప్రేమను బాగా అందించావు. మాకు ఎప్పుడు కూడా మాకేం తక్కువ చేయలేదు, మమ్మల్ని చాలా బాగా చూసుకున్నావు. నువ్వెప్పుడు మాకు గుర్తొస్తావు, మా హృదయంలో ఎప్పుడు నిండిపోతావు. నేను మా కోసం చాలా కష్టపడ్డావు. నీ మీద ప్రేమతో ఇంతకన్నా మాటలు ఎక్కువ రావట్లేదు నాకు. ఏమనుకోకనే నా మాటల్లో ఏదైనా తప్పులుగా ఉంటే క్షమించలే, ఉంటాను. హ్యాపీ రిటైర్మెంట్ నాన్న. కానీ రిటైర్మెంట్ అంటే నీకు బోర్ కొడుతుందని మా అందరికీ తెలుసు, కానీ ఎంజాయ్ చేయడానికి ట్రై చేయి. Dear Rambabai, as you step into this well-deserved chapter of your life, we want to take a moment to express heartfelt gratitude and admiration for you. You have been more than just a pillar of strength to our family. You have been the backbone that has held everything together with unwavering dedication, kindness, and wisdom. Your hard work, sacrifices, and unconditional support have made a lasting impact, not just on your own journey, but on everyone around you. You have always been there for my dad and all of us, offering guidance, love, and a steady presence in both good times and challenging moments. Now it's time for you to enjoy your fruits of your work. May this new chapter bring you joy and happiness you truly deserve. Wishing you a retirement filled with good health and happiness, with love and appreciation, Kavyasri. ఈ వీడియో తను చేయలేకపోయింది, బట్ ఈ వర్డ్స్ మొత్తం కూడా కావ్యానే చేసి పంపించింది, రాసి పంపించింది. అది ఇట్స్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు రామ్ మామయ్య. దానికి కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల మాట్లాడలేకపోయింది. థ్యాంక్ యూ కావ్య, థ్యాంక్ యూ సో మచ్.